హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రైస్లోకి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి టమోటో వేరుశనగ గుళ్ళు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ కూడా అవసరం లేదన్నమాట, అంత బాగుంటుంది. తప్పకుండా ఈ పచ్చడి రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టమోటోలు, అలాగే ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు, కొంచెం కొత్తిమీర అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చి అలాగే టమోటోని అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయ్యాక అందులోకి ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వీటిని అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆగాక స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారే లోపల మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే రుచికి సరిపడినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని వీటిని అయితే ఒకసారి బరకగా మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి చల్లారబెట్టుకున్న కొత్తిమీర, టమాటో, వేరుశెనగ గుళ్ళు కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు అలాగే కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక అందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాకైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందులోకి పోపు అయితే పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి దంచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఒక స్పూన్ తాలింపులు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకొని వీటిని అన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలో అయితే వేసేసుకొని ఒకసారి అయితే గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి టమోటో వేరుశెనగ గుళ్ళు పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.